హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం. గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ కారం ఇది. వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏందో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక అందులోకి తగినంత ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిర్చి తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకుండాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. మిక్సీ జార్లోకి వెల్లుల్లి, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆనియన్స్ వేగాయండి. మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకుందాం. మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఇలా సైడ్గా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లేదంటే 4 కోడిగుడ్లను తీసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాలి. ఎక్కువ కోడిగుడ్లను కూడా తీసుకోవచ్చు, కాకుంటే నేను ఇక్కడ 3 కోడిగుడ్లనే తీసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, మెల్లగా మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా కలుపుకోవాలి. పీసెస్ టైప్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా తీసుకుందాం. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారంను ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. ఒకసారి అంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఉంచుకోవాలండి. దీంట్లోకి తగినంత కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలి. ఇలా వేసి మరొకసారి కలుపుకొని అంతే అండి, కోడిగుడ్డు కారం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. చూడండి, ఈ ప్రాసెస్ ఉంటే సరిపోతుంది. Thank you for watching.